హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఆల్గోరిథం ట్రేడింగ్ అంటే ఏంటనే దాని గురించి మాట్లాడదాం. ఆల్గో ట్రేడింగ్ అంటే చాలా సింపుల్గా మాన్యువల్గా మనం ఇప్పుడు మాన్యువల్ ట్రేడింగ్ అండ్ ఆల్గో ట్రేడింగ్ అండ్ 2 డిఫరెంట్ టర్మ్స్ అండి. మాన్యువల్ ట్రేడింగ్ అంటే చాలా సింపుల్గా మనము స్టాక్ మార్కెట్లో స్టాక్స్ని అనలైజ్ చేసి మనం సొంతంగానే మన నాలెడ్జ్తో అనలైజ్ చేసి స్టాక్స్ని కొనడం కానీ అమ్మడం కానీ చేస్తే దాన్ని మాన్యువల్ ట్రేడింగ్ అంటాం, లేదంటే మాన్యువల్ అనాలిసిస్ ఆఫ్ స్టాక్స్ అంటాం. ఆల్గో ట్రేడింగ్ అంటే చాలా సింపుల్గా మన దగ్గర ఆల్రెడీ కొన్ని ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఆ ట్రేడింగ్ స్ట్రాటజీస్ని మనము సాఫ్ట్వేర్స్లో డిప్లాయ్ చేసి బయింగ్ అండ్ సెల్లింగ్ ఎక్కడ చేయాలి అని ఆ సాఫ్ట్వేర్కి నేర్పిస్తే ఆ సాఫ్ట్వేరే ఆ పర్టికులర్ ప్రైస్లో మన స్ట్రాటజీని ఆటోమేట్ చేసి ఎప్పుడైతే ఆ బేసిక్లీ స్టాక్ అనేది ఆ స్ట్రాటజీ హిట్ అవుతుందో అప్పుడు బై చేయడం, నెక్స్ట్ ఎప్పుడైతే మన టార్గెట్ కానీ స్టాప్ లాస్ రీచ్ అవుతుందో అప్పుడు సెల్ చేయడం, అలా ఆటోమేటిక్గా సాఫ్ట్వేరే అన్నీ చేసుకుంటుంది. దాన్ని అల్గోరిథం ట్రేడింగ్ అంటారు. సో ఇప్పుడు ఇండియాలో అల్గోరిథం ట్రేడింగ్ పాసిబుల్ ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ప్లస్ హౌ గుడ్ ఆర్ హౌ అక్యురేట్ ఇస్ దిస్ అనే దాని గురించి మాట్లాడదాం. సో ఇండియాలో అల్గోరిథం ట్రేడింగ్ పాసిబుల్ అండి కొన్ని సాఫ్ట్వేర్స్ వాడి, రైట్. సో ఏఐ టూల్స్ హెల్ప్స్ ట్రేడర్స్ టు ఫస్ట్ ఐడెంటిఫై ట్రెండ్స్, రైట్. ఐడెంటిఫై ట్రెండ్స్ అంటే చాలా సింపుల్గా అల్గోరిథం ట్రేడింగ్ చేసేటప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే మనము దానికి ఆల్రెడీ ట్రెండ్ అనాలిసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత it will automatically help us to understand whether the stock is in uptrend, downtrend or sideways trend. So it will help us in understanding trends. సెకండ్, రెడ్యూస్ రిస్క్ అనమాట. అల్గోరిథం ట్రేడింగ్లో బేసిక్లీ మనకి రిస్క్ ఉంటుంది, కానీ రిస్క్ ఎలా ఉంటుందంటే బేసిక్లీ మన స్ట్రాటజీస్ ఏవైతే మనం ఫాలో అవుతున్నామో ఆ స్ట్రాటజీస్ కరెక్ట్గా కోడింగ్ చేయకుండా మనం డిప్లాయ్ చేస్తే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఒక మంచి డెవలపర్ని మనం హైర్ చేసుకొని ప్రాపర్గా సాఫ్ట్వేర్కి మన స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకుంటే రిస్క్ అనేది తక్కువే. ఏంటి డిఫరెన్స్ ఏంటంటే మనం మాన్యువలే చేయకుండా మిషన్ దగ్గర చేపిస్తున్నాం అంతే. స్ట్రాటజీ అయితే మనం ఏదైతే చేస్తున్నాం అదే స్ట్రాటజీ కదా. సో రిస్క్ ఉంది, బట్ మేక్ షూర్ దట్ మీరు ఏ డెవలపర్ని హైర్ చేస్తున్నారో ఆ డెవలపర్ ప్రాపర్గా మీ స్ట్రాటజీని అర్థం చేసుకొని ఆ స్ట్రాటజీ డిప్లాయ్ చేయాలి, రైట్. నెక్స్ట్, రిస్క్ అనేది కూడా ఇక్కడ కొంచెం తగ్గిస్తుంది. అల్గోరిథం ట్రేడింగ్లో రిస్క్ తగ్గించేది కూడా ఒక ఫ్యాక్టర్ అనమాట. ఎలా రిస్క్ తగ్గించేది అనేది మీకు ఫర్దర్గా చెప్తాను. నెక్స్ట్, ఇంప్రూవ్స్ అక్యురసీ. అల్గోరిథమిక్ ట్రేడింగ్లో ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ అక్యురసీ. అంటే నా స్ట్రాటజీ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 9:30 నుంచి 3:30 వరకు కంటిన్యూస్గా నేను స్క్రీన్ ముందు కూర్చోలేను, కానీ నా అక్యురసీ అనేది ఎలా పెరుగుతుంది అంటే వెన్ ఇట్ ఈస్ ఆటోమేటెడ్ సిస్టమ్ విల్ ఆటోమేటిక్లీ టేక్, అంటే నేను నా ప్రెజెన్స్ ఉన్నా లేకపోయినా సిస్టమ్ విల్ ఆటోమేటిక్లీ టేక్ ద ట్రేడ్స్ ఫర్ మీ, రైట్. వైదర్ దట్ వుడ్ బి బయింగ్, హోల్డింగ్ ఆర్ సెల్లింగ్, రైట్. నెక్స్ట్, ఆల్గోరిథం ట్రేడింగ్లో బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది అంటే జనరల్గా మన సాఫ్ట్వేర్ వచ్చి హిస్టారికల్ డేటా అనలైజ్ చేస్తుంది, టెక్నికల్ ఇండికేటర్స్ని యూస్ చేస్తుంది అండ్ ప్రాపర్గా మార్కెట్ ట్రెండ్స్ని కనుక్కుంటుంది అనమాట, రైట్. సో ఇవన్నీ చేయాలంటే బేసిక్లీ వెనకాల బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతూ ఉంటుందంటే బేసిక్లీ ఇట్ డస్ మెషిన్ లెర్నింగ్ అనమాట. లెర్న్స్ ఫ్రమ్ పాస్ట్ డేటా అండ్ ఇంప్రూవ్స్ ద ప్రిడిక్షన్. మెషిన్ లెర్నింగ్ ఏం జరుగుతుందంటే బేసిక్లీ అల్గోరిథం ట్రేడింగ్లో మెషిన్ లెర్నింగ్ రోల్ ఏంటంటే ప్రీవియస్ డేటాని అనలైజ్ చేసి ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసేదానికి ఇట్ విల్ హెల్ప్ అనమాట, రైట్. నెక్స్ట్, ఎన్ఎల్పి అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది చేసి ఎన్ఎల్పిలో ఏమవుతుందంటే బేసిక్లీ ఇట్ రీడ్స్ ఫైనాన్షియల్ న్యూస్, సోషల్ మీడియా నుంచి అది అనలైజ్ చేస్తుంది అండ్ ఏవైతే లేటెస్ట్ రిపోర్ట్స్ ఉన్నాయో అన్నిటిని అనలైజ్ చేసి ఇట్ ప్రాసెసెస్ డేటా అండ్ ఇట్ గివ్స్ ఫ్యూచర్ ప్రిడిక్షన్ యాజ్ వెల్, రైట్. నెక్స్ట్, అగైన్ ఇన్ అల్గోరిథమిక్ ట్రేడింగ్, రైట్, ఎగ్జిక్యూటివ్ ట్రేడర్స్ అండ్ ఆటోమేటిక్ బేస్డ్ ఆన్ ప్రీసెట్ కండిషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పర్టైజ్ బేసిక్లీ మీన్స్ ఆల్రెడీ మీకు ఏమైనా నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్గో ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నా, నాకు స్ట్రాటజీస్ తెలియదు. సో నేనేం చేయొచ్చు అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ స్ట్రాటజీస్ ఎవరైతే డెవలప్ చేసి పెట్టుంటారో వేరే ట్రేడర్స్ వాళ్ళ దగ్గర నేను ఆ సాఫ్ట్వేర్ కొనుక్కొని ఆ స్ట్రాటజీ కూడా కొనుక్కోవచ్చు. దట్ ఈస్ వాట్ దిస్ మీన్స్, రైట్. నెక్స్ట్ వచ్చి, సో ఇండియాలో వాట్ ఆర్ ద బెస్ట్ ఏఐ ట్రేడింగ్ టూల్స్ అనే దాని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ వచ్చి జీరోదాలో స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్. ఓకే, ఇట్స్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అండి. బ్యాక్ టెస్టింగ్కి ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ అండ్ స్ట్రాటజీస్ బిల్డ్ చేయొచ్చు వితౌట్ కోడింగ్. దిస్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ జీరోదా స్ట్రీక్, రైట్. జీరోదా స్ట్రీక్ తర్వాత ట్రేడ్థాన్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఇది కూడా నాన్ కోడింగ్ అల్గోరిథమిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ మీరు స్టాక్స్, ఆప్షన్స్ అండ్ క్రిప్టోస్లో మీరు ట్రేడింగ్ చేయొచ్చు, ఆల్గో ట్రేడింగ్. నెక్స్ట్, మన మోస్ట్ ఫేమస్ మనకి అప్స్టాక్స్లో కూడా అప్స్టాక్స్ ప్రో ఏఐ అనేది ఏఐ బేస్డ్ మార్కెట్ అనాలిసిస్ అండ్ ఆటోమేట్ స్ట్రేట్ సిగ్నల్స్ అనేది పాసిబుల్ ఉంది. సో అప్స్టాక్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చి ఆల్గోబుల్స్.
ఆల్గో బుల్స్ ఇస్ బేసిక్లీ మెషిన్ లెర్నింగ్ డ్రివెన్ ఆల్గోరిథమిక్ ట్రేడింగ్. ఇంతకుముందు మాట్లాడడం కదా, మెషిన్ లెర్నింగ్ అంటే ప్రీవియస్ డేటాను అనలైజ్ చేసి ఫ్యూచర్ డేటా ప్రిడిక్ట్ చేసే దానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ స్టాకేజ్. స్టాకేజ్ అనేది చాలా ఫేమస్ కంపెనీ అండి, మన ఇండియన్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఇది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ బేసిక్లీ స్క్రీనింగ్ ద స్టాక్స్ అండ్ ఇట్ ఆల్సో గివ్స్ స్టాక్ రికమెండేషన్స్ అనమాట, రైట్. అగైన్ వెన్ ఇట్ కమ్స్ టు ఆల్గోరిథమిక్ ట్రేడింగ్, ఇఫ్ యు ఆర్ అ బిగినర్, మీరు ఏం చేయొచ్చు అంటే ఏఐ టూల్స్ వాడి యూ క్యాన్ డూ స్టాక్ స్క్రీనింగ్ అనమాట, రైట్. ఏఐ టూల్స్ వాడి మీరు స్టాక్ స్క్రీనింగ్ చేసుకోవచ్చు. బేసిక్లీ ఎలా ఆల్గోరిథమిక్ ట్రేడింగే కానీ యూఆర్ నాట్ డిప్లాయింగ్ యువర్ స్ట్రాటజీస్ దేర్, యూఆర్ బేసిక్లీ యూజింగ్ ఏఐ అండ్ అనలైజింగ్ స్టాక్స్ అనమాట. యూఆర్ నాట్ టేకింగ్ ఆర్ ఆటోమేటింగ్ యువర్ ట్రేడ్ వెన్ యూఆర్ అ బిగినర్. నెక్స్ట్ వెన్ యూఆర్ అ ఇంటర్మీడియట్ గై, ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ క్యాన్ బూస్ట్ అప్ యువర్ స్పీడ్ అండ్ అక్యురసీ. అంటే ఒక అడ్వాన్స్ లెవెల్ ట్రేడర్ అయితే మీరు బేసిక్లీ మీ ట్రేడ్స్ అనేది ఆటోమేట్ చేసి కొంచెం ఫాస్ట్గా బయింగ్ అండ్ సెల్లింగ్ చేయొచ్చు. ప్లస్ యూ క్యాన్ గివ్ యువర్ ఫుల్ టైమ్ టు ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ యాజ్ వెల్. నెక్స్ట్ ఒకవేళ మీరు ఇన్వెస్టర్ అయితే ఏఐ బేస్డ్ రూట్ అడ్వైజరీ హెల్ప్స్ ఇన్ ఆటోమేటింగ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్, రైట్. ఆల్గోరిథమిక్ ట్రేడింగ్లో మీరు ట్రేడింగే కాదు ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, వేరెన్ వాల్యూ స్టాక్స్ని మీరు టైం వచ్చినప్పుడు ట్రిగర్ పాయింట్ పెట్టి బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ AI and algorithmic trading అండి. This whole video is about how AI is helping us to trade. బేసిక్గా మన ట్రేడ్లో AI ఎలా హెల్ప్ చేస్తుంది అండ్ algorithmic trading అంటే ఏంటి అండ్ హౌ డు వి చూస్ స్టాక్స్ ఫర్ algorithmic trading. సో ఈ వీడియోలో మనం మాట్లాడిందంతా కంప్లీట్లీ అబౌట్ AI అండ్ algorithmic trading. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.